గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ ఎటువంటి వైద్య సేవలు అయినా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు 24 గంటలు. దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? మీకు ఉపయోగం అనుకుంటున్నారా? మాకు అన్నిటికీ ఉపాయం. ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఉండడం, దూరంగా వెళ్ళే పని లేకుండా దగ్గరగా ఉంది. మాకు ఉపాయమే కాబట్టి ఎట్టి ఖర్చు లేకుండా బాగానే చేశారు. మాకు బోడీ ప్రసాద్ కూడా మాకు ఇష్టమే. ఆయన కూడా దేనికైనా అందుబాటులో ఉంటాడు. సో అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదా ఎక్కడికైనా వెళ్తే ఖర్చే కదమ్మా? ప్రతిదీ రూపాయి ఖర్చే మాకు. మీరందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళు? మేమందరం పని చేసుకునే వాళ్ళమేనండి. పనులకి వెళ్ళే వాళ్ళే. టాప్ పనికి వెళ్ళి ఒక మంచి హాస్పిటల్ అయితే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అమ్మ, మీలాంటి వాళ్ళకి పేదవాళ్ళ కోసం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం అని చెప్పేసి ఆరోగ్య మందిరం అని ఒకటి ఏర్పాటు చేశారు 4,20,00,000 రూపాయలతో. ఇదంతా మీకు ఉపయోగమే అనుకుంటున్నారా? ఉపయోగం అండి, ఉపయోగమే. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతున్నాయి అమ్మా? బోల్ డబ్బులు అవుతున్నాయండి. అవుతున్నాయి. కానీ ఏదో కట్టారని బోడే పెద్ద తీరమంటారు. వీళ్ళు కూడా ఈయన వచ్చిన ఆయన పేరు బాగా చూస్తున్నారండి. బాగా పర్లేదు. ఇప్పుడు మేము పేదవాళ్ళం కష్టపడలేకపోతున్నాం, వెళ్ళపోతున్నాం, పింఛన్లతో అలా బతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కూడా మనకు దగ్గరలోనే ఉంది, కాకపోతే కొంచెం దూరం నడవాలి, లేకపోతే ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉందండి, అందుబాటులో ఉందండి, బాగానే ఉందండి. ఉపయోగం అంటారా? ఉపయోగం అండి, ఉపయోగం బాగానే. ఇలాంటి పనులే కదా చెయ్యాలి, నాయకుడు అనేవాడు ఇలాంటి పనులు కదా చేయాలండి. బాగానే చేస్తున్నారండి, దగ్గరే కట్టారు, మాకు అందుబాటులోనే ఉంది. పని చేస్తే కానీ పూట గడవని వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఈ 4,20,00,000 రూపాయలు పెట్టి ఒక చిన్న హాస్పిటల్ అనేది అందుబాటులో ఉంచడం, 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పడం ఎంతవరకు మీకు ఉపయోగం అనుకుంటున్నారు? కట్ట మీద అంతా మేము పేదవాళ్ళమేనండి, అంత రోజువారీ తెచ్చుకుని బతికేవాళ్ళమే. మాకు హాస్పిటల్లో మాకు చూడాలి బాగా ఏంటి. సో సదుపాయాలు కూడా బాగానే ఉంది, లోపల అంతా ఎక్విప్మెంట్ అదంతా కూడా మంచి సదుపాయాలు కల్పించారు. అవును, ఇట్లాంటివే కదా బాబాయ్ చేయాలి ప్రభుత్వం అంటే? ప్రభుత్వం అట్టుగా చేయాలండి. అది సో మీ అందరికి ఇది ఉపయోగం అనుకుంటున్నారా? ఉపయోగమేనండి. అదే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఏంటి పరిస్థితి? అమ్మో, వేలు అవుతున్నాయండి. అసలు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే 500-600 అవుతున్నాయి. ఏదంటే పొరపాటు టెస్టులో ఏమన్నా రాసాడంటే 10,000 అవుతాయి. అది మేము భరించలేము. ఇక్కడైతే కొంచెం అందుబాటులో ఉంటుంది. బోడే ప్రసాద్ గారు బాగా చేశారు. మా ఇల్లు లేపుతామన్నారు 10 ఇళ్ళు, అది కూడా ఆఫ్ చేయించారు బోడే ప్రసాద్ గారు. పేదవాళ్ళకి ఎప్పుడు ఏ సాయం అన్నా కూడా ముందుంటారండి. అమ్మ, ఇక్కడ హాస్పిటల్ ఒకటి ప్రారంభించారు, 24 గంటలు అందుబాటులో ఉంటుంది అంటున్నారు. మీకు దగ్గరలో ఒక హాస్పిటల్ నిర్మించడం అనేది మీకు మీ అందరికి ఉపయోగం అనుకుంటున్నారు? ఉపయోగం అనుకుంటున్నాం అండి, ఉపయోగమే, మంచిదే అనుకుంటున్నాం, సేఫ్టీ మనుషులుగా అనుకుంటున్నాం. అది పేదవాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా ఖర్చులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ 24 గంటలు ఉచితంగా వైద్యం అందిస్తామంటున్నారు. మంచిదే అండి, మంచిదనే కోరుకుంటున్నాం. ఇంకేం చంద్రబాబు నాయుడు వచ్చాడు, మా కన్నుల పండుగ ఉంది. ఎందుకు అంత ఆనందం అంటే ఆయన వచ్చాడు, ఆయన ప్రభుత్వం మంచిది, మాకు బాగుంది, మేము కన్నుల పండుగ అనుకుంటున్నాం. మాకు ఒక బిడ్డలాగా వచ్చాడు, మాకు మంచిది అనుకుంటున్నాం. మేమైతే ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ నెరవేరుస్తాడండి, తప్పకుండా నెరవేరుస్తాడు. పెన్షన్ ఆల్రెడీ ఇచ్చేసాడు, పిచ్చుకున్నాం. అది మా అన్నయ్యన్ని నెరవేరుస్తాడు, మా అన్ని కళ్ళన్నీ పండుగ చేస్తాడు. ఆయన పెట్టినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తాడు సార్, చేస్తాడు, నిబ్రంగానే చేస్తాడు. అది గత 5 ఏళ్ళు ఏమైందమ్మా జగన్ గారి ప్రభుత్వంలో? ఆయన నేను బటన్ నొక్కే అన్నాడుగా, మరి ఆయన కూడా నొక్కారు. అవి తీసుకున్నాము, అయిపోయింది కానీ నొక్కాము. అది అయితే మాకు ఇష్టం లేదు, నొక్కినా పిచ్చుకున్నా. అది సో రూపాయి ఇచ్చి 2 రూపాయలు లాక్కున్నది గమనించారు. ఈ చేత పెట్టాడు, ఈ చేత కొట్టాడు. అదైతే జనాలకు తెలిసిపోయింది మాకు. మొత్తం మీద ఇలాంటి మంచి పనులే కదమ్మా చేయాలి ప్రభుత్వం. మంచి పనే చేయాలి, అభివృద్ధి రావాలనే కోరుకుని జనాలు తిరగబడి ఓట్లేసాం. అమ్మ, ఈ రోజున పుట్టిన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలి అనే దృక్పథంతో ఈరోజు వెలగపూడి ట్రస్ట్ వాళ్ళు ఈ కోట్ల రూపాయల ఖర్చును కూడా వెనకాడకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అత్యాధునిక వైద్య సదుపాయాలకు సంబంధించిన హాస్పిటల్ నిర్మాణానికి ఎలా పునాది పడింది అంటారు? ఏంటి అసలు వాళ్ళ మోటో ఏంటి? యాక్చువల్లీ మామూలుగా కూడా మేము విద్య, ఆరోగ్యం, జీరో హంగర్, ఈ సస్టైనబుల్ గోల్స్లో ఈ మూడిటిల్ని మా ట్రస్ట్ ద్వారా చేయాలని నిర్ణయించుకున్నాం. సో దాంట్లో ఈ ఊర్లోనే ఎందుకు అనే దానికి ఇప్పుడు రాజ్ కుమార్ వెలగపూడి గారి నాన్నగారిది ఏదైతే ఉందో అది ఈ ఊరే, ఈ ఊరు నుంచి వచ్చారు. ఆయన ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా అరే మనం ఈ ఊరిలో పుట్టినందుకు దీనికి ఏదో ఒకటి చేయాలరా అని చెప్తూ ఉండేవాళ్ళు. ఈ ఊరి నుంచి చాలా మంది పిల్లలకి చదువు చెప్పించడం అలాంటివి కూడా చేశాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ కొంత లార్జర్ గ్రూప్ అంటే చాలామందికి ఉపయోగపడేటట్టు ఈ హాస్పిటల్ అయితే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెద్దనాన్న గారు హాస్పిటల్ పెట్టాలని అడిగారు. ఆయన ఇప్పుడు మా మధ్య లేకపోయినా కూడా మేము దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మేము మొదలు పెట్టాము. ఎక్విప్మెంట్ కూడా చూసామమ్మా, చాలా అత్యాధునికంగా అన్ని కూడా లక్షల రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్సే పెట్టుకున్నారు.
అంటే ఇవన్నీ మనం ప్రజలకు సేవ చేయాలి అనే దానికి ముందు మనకు కొంత అవగాహన ఉండదు. ఎంత ఖర్చు అవుద్దు ఏంటి అని, ఖర్చుకు వెనకాడకుండా ఇది చేయడం కానీ, లేదా దీని నుంచి మీకు ప్రభుత్వ సహకారం కానీ ఎలా అందింది ఏంటి? ప్రభుత్వ సహకారం మాకు ప్రతి నిమిషంలోనూ దొరికిందండి బాగా. అది మా అదృష్టం అని కూడా అనుకుంటున్నాము. కొన్నిసార్లు మనం చెయ్యాలనే సంకల్పం ఉన్నా కూడా వాళ్ళు కరెక్ట్గా మనకి అది ఆ సపోర్ట్ కనుక గవర్నమెంట్ నుంచి రాకపోయినట్లయితే మనం ఎప్పటికీ అది చేయలేము. కానీ ఈ విషయంలో ఏం జరిగిందంటే మాకు ప్రతి నిమిషం ఏది కావాలంటే అది ప్రభుత్వం నుంచి మంచి సపోర్ట్ కూడా ఇచ్చారు. అలాగే మా టీం కూడా ఈ 9 నెలలు ఏదైతే ఉందో చాలా హార్డ్ వర్క్ చేసి ఇది ఫుల్ఫిల్ చేశారు. సో ప్రవాస భారతీయులు అనే పాటికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిసారి కూడా విజన్ ఉన్న వ్యక్తిగా ప్రవాస భారతీయులను ఎంకరేజ్ చేస్తుంటారు. మనం పుట్టిన ఊరికి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసిన విధానం కానివ్వండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న నేపథ్యంలో మీరు ఇంత సుందరమైనటువంటి ఆధునికత కూడినటువంటి ఈ వైద్యశాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, ఎలా అనుకుంటున్నారు? ఎలా చాలా బాగా అనిపిస్తుంది. బికాజ్ ప్రభుత్వం హెల్ప్ చేయకపోతే మేము కూడా ఏమీ చేయలేము. సో ఆయనకు ఆ విజన్ అది ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళని రమ్మని ఇక్కడికి అది చేయడానికి కూడా, అంటే ఈ ఊరు బాగు కోసం కూడా మేము చేయడానికి కూడా మాకు వాళ్ళు తగినంత సాయం చేశారు. మాకు తోచింది మేము చేస్తున్నాం. అండ్ ఈ హాస్పిటల్ ఇక ముందు కూడా ఇది రన్ అయిన విధానాన్ని బట్టి గవర్నమెంట్ యొక్క ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి మేము ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాము. అందుబాటులో ఉండే ఈ వైద్య సదుపాయాలు వైద్యశాలని ఇంకా ఉన్న కొద్దీ కూడా దాన్ని ఇంకా లేబర్ రూమ్ని ఇంకా బెటర్గా చేయటం ఏంటి, ఇలాంటివి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది అని చూసి ప్రజలు ఎంత మటుకు ఉపయోగించుకుంటున్నారు చూసి దాన్ని బట్టి మేము ఆ సేవల్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. ప్రజలతో ఉండే నాయకులండి ముఖ్యంగా ఆ రకంగా అందరూ ముందుకే నడుస్తున్నారని నేను భావిస్తాను. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మా బాబు గారికి ఆరోగ్యం ఇవ్వాలని పదే ఆ భగవంతుడు వేడుకుంటున్నానండి. జై బాబు.